కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పోపు చూసుకోవాలి. నా పచ్చిమిరపకాయలు సరిపడా, దాల్చిన చెక్క, ఇలాచీలు, సాజీరా, లవంగాలు పట్టాలి. ఇవన్నీ వేసి ఆయిల్, నెయ్యి, సగం ఆయిల్ సగం నెయ్యి, ఇగో సరిపడా జీలకర్ర, సాజీరా, కళ్యామాకు వేసి అవి చిటపటలాడాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు. సన్నపు చెక్క మీద ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. చెక్కతోటి మంచిగా ఉడికేటట్టు గోలియాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. జీడిపప్పు పోకుండా వేసుకోవాలి. వాటర్ గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్. రుచికి తగినంత సాల్ట్. మరాఠీ పువ్వు, బగారాకు. ఘాట్ అయితే సూపర్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మరాఠీ పువ్వు, బగారాకు ఇది మరుగుతున్నప్పుడు ఇంట్లో వేయాలి. ఉన్న బియ్యం ఇంకా అరగంట ముందు నానబెట్టామంటే గంట. ఫైనల్ గోంగూర బిర్యానీ చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. లెమన్ విండాలి లాస్ట్కు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. ఓకేనా మరి, బాయ్ బాయ్. ఇందులో సల్ల కూడా పోసుకొని తినచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. గోంగూర బిర్యానీ ఆనియన్స్ లెమన్స్ అని టేస్ట్ ఇచ్చింది. సో 1 స్పూన్ అయితే తిన్నాను, చాలా టేస్టీ. నాకైతే బిర్యానీ తిన్న టేస్ట్ వచ్చింది. గోంగూర బిర్యానీ తిన్న టేస్ట్ కన్నా బిర్యానీ తిన్న టేస్ట్ అయితే వచ్చింది. టేస్ట్ సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ తినాలనిపిస్తే ఇలా వేసుకొని తినండి. చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా అలానే ఉంది. బాయ్ బాయ్. ఎట్లుంది ఆంటీ చేసి ఇచ్చిన బిర్యానీ? సూపర్ ఉందా? మా అమ్మమ్మ అయితే సూపర్ చేసింది ఫ్రెండ్స్. సూపర్.